హైదరాబాద్ మొన్న కేటీఆర్ అక్కడిక్కడ మాట్లాడుతూ మేము హైదరాబాద్ నగరాన్ని నిర్మించాం, అద్భుతంగా చేశాం. ఏం చేశావు నువ్వు? మరి హైదరాబాద్ నగరంలో మీరు ఏం చేశారు? ఏమైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏమైనా పెట్టారా? హైటెక్ సిటీ మీరు కట్టింది కాదు కదా, మేము కట్టిందే కదా. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది మేమే కదా, మీరు కాదు కదా. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసింది మేమే కదా, మీరు కాదు కదా. మీరు చదువుకోవటానికి ఏం చేయరైతురు, పరిసరాలు పెట్టడానికి ఏం చేయరైతురు, కరెంటు తేవటానికి ఏం చేయరైతురు, మంచినీళ్ళు తేవటానికి ఏం చేయరైతురు. మరి పిల్లగాళ్ళు చదువుకోవటానికి ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ మీరేమైనా పెట్టారంటే అది మీరు కాదు, అది మేము పెట్టిందేనే. పేదవాళ్ళకి ఏమైనా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటం కోసం ఏమైనా చేశారంటే అది మీరు కాదు, అది మేమే చేసిందే రాజీవ్ ఆరోగ్యశ్రీ. పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపడితే అది మేము చేసిందేనే, మీరు చేసింది కాదు. మీరు ఏం చేశారా అంటే ఒక్కటే చేశారు. ఆడొక ఫామ్ హౌస్, ఏడొక ఫామ్ హౌస్, ఏడబడితే ఆడ ఫామ్ హౌస్లు కట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఉన్నట్టు భూములను ఆక్రమించుకొని లక్షలాది కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకోవటం తప్ప తెలంగాణ ప్రజలకు మేము చేసింది ఏమీ లేదు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం చేశారు, దోపిడీ చేశారు, లూటీ చేశారు. ఈరోజు అదృష్టం కొద్దీ 10 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం మీ చేతుల్లోంచి బయటపడిన రాష్ట్రాన్ని చూసి ఓరలేక ఇంకా మళ్ళీ మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళని బట్టలు ఇటు చూసి కొడతాం. బట్టలు ఏంది మీరు కొట్టేది? బట్టలు ఇటు చూసుకొట్టేది ఏంది మీరు కొట్టేది? కాంగ్రెస్ వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాబట్టి అడ్డగోలుగా ఏం మాట్లాడట్లేదు. ఒకవేళ నిజంగా నువ్వు ఆ పని చేయడానికి వస్తే వాళ్ళందరూ అడ్డం తిరిగితే మీరు బతుకుతారు అసలేడా? ఎందుకు అనవసరం నోరు వారేసుకుని అడ్డగోలుగా మాట్లాడేది? ఓ పద్ధతి ఉండాల. నాయకులు మాట్లాడే భాషను చూసి ప్రజలు కూడా నేర్చుకుంటారు. పాలించే వాళ్ళ భాష లేకపోతే పాలించే వాళ్ళ ఆలోచన ఆ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇట్లా వీధి రౌడీల్లాగా రోడ్డు మీదకి వచ్చేసి వాడిదంతా ఈడిదంతా, వాళ్ళ ఫంగి వీళ్ళ ఫంగి, వాడు బుడ్డరు కాని ఈడు బుడ్డరు కాని అని మాట్లాడితే ఏం సంస్కారం నేర్చుకున్నారు? ఇదే ఆ తెలంగాణ సంస్కృతి. దయచేసి మిమ్మల్ని ఇప్పటికే ప్రజలు మీరు చేసిన దోపిడీని గుర్తించి తిరస్కరించారు. తిరస్కరించిన ప్రజలు మీరు అలా ఉన్నారు.